రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. మరొక చక్కటి కథతో మీ ముందుకు వచ్చాను. కలల చెలి అనే కథని ఎపిసోడ్స్ రూపంలో విందామండి. ఈ కథ రచయిత్రి పేరు డాక్టర్ శ్రీమతి కె శ్రీదేవి గారు. వీరు కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందినవారండి. ఈ కలల చెలి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ దేశంలో కలం పట్టి రచయిత్రులుగా చలామణి కావాలనుకున్న దుగ్ధ, కీర్తి, కండూతి చాలామందికి ఉంది. కానీ రచన అంటే ఏమిటి? అది సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నది? చదువరుల మెదుడిని ఎంతవరకు పదును పెడుతున్నది అని ఆలోచించి అక్షరాక్షరంలో వేదన, తపన కలిగి ధీరత్వంతో తనదైన ప్రత్యేక శిల్ప చాతుర్యం మేళవించిన బాణిలో చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా చెప్పి వాసికెక్కిన ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి డాక్టర్ కె శ్రీదేవి గారు. ఇది స్వాతి సీరియల్గా ప్రచురితమై అశేషాంధ్ర పాఠకలోకాన్ని సమ్మోహనపరిచిన సరికొత్త నవల. ఇది శ్రీమతి కె శ్రీదేవి గారి 20వ నవల. ఈ నవలని మీరు వినకపోతే ఒక మంచి నవలను మిస్ అయ్యామనే చింత ఎప్పటికీ వదలదు. కాబట్టి నా ద్వారా ఈ కలల చెలి అనే కథని వినండి. మొదటి ఎపిసోడ్లకి వెళ్ళిపోదాం. కొద్దిగా ఈ కథ గురించి చెప్పుకుందాం. ఇది 1982 ప్రాంతాలలో జరిగిన కథ అండి. ఆనాటి జీవన స్థితిగతులు, మధ్యతరగతి జీవితాలు, హైక్లాస్ సొసైటీలోని లొసుగులు ప్రతిబింబించే నవల. ఈ కథని నేను ఎపిసోడ్స్ రూపంలో మీకు వినిపించాలనుకుంటున్నాను. మీరందరూ కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. హఠాత్తుగా ఎవరైనా హాలులోకి ప్రవేశిస్తే దారి తప్పి స్వర్గంలోకి వచ్చినట్లు భ్రమపడతారు. మరీ సామాన్యులైతే ఏదో అద్భుత ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అబ్బురపడిపోతారు. అంత సౌభాగ్యాన్ని, సౌందర్యాన్ని సొంతం చేసుకున్న కుముదినీదేవి హాల్లోకి వచ్చి మీను అని పిలిచింది. ఆమె మాజీ జమీందారుల ఇంటి ఆడపడుచు. అందం, ఐశ్వర్యం, హుందాతనం ఆమెకు దాసోహం అంటాయి. ఆంటీ పిలిచారా అంటూ వచ్చింది మేనక. పంజాబీ డ్రెస్లో అందమంతా తన సొంతమే అన్నంత ధీమాగా ఉందా పడుచుపిల్ల. కుముదినీదేవి ఏకైక సంతానం కళ్యాణ్. ఆ తర్వాత ఒక్క ఆడపిల్లైనా కావాలని ఎంతగానో పరితపించింది. కానీ ఆమె ఆశ ఫలించలేదు. అన్న కూతురు మేనకని పిలిపించుకొని కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటోంది. మీను, నీ బావగది నీట్గా సర్దించేశావా? మేనకని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా ప్రశ్నించింది. ఓకే ఆంటీ, మీరొకసారి రండి చూద్దురు గాని అంటూ ముందుకు దారి తీసింది. ఆమె అలా వయ్యారంగా నడుస్తుంటే కుముదినీదేవి హృదయం అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. ఈ అందాల రాసి నా కాబోయే కోడలు అనుకుంటే ఎనలేని తృప్తి. ఎందుకు నేను చూడటం? మీ బావ అభిరుచులేమిటో నీకు బాగా తెలుసుగా. మేనక వెనుకగా నడుస్తూనే గదిలోకి వెళ్ళింది. కుముద్, ఓ కుముద్, జగన్మోహన్ రావు హడావిడిగా పిలుస్తూ వచ్చాడు. అక్కడ మేనకోడలుండటం చూసి చటుక్కున నాలిక కొరుక్కున్నాడు. భార్య ఒక్కతే ఉన్నప్పుడు మాత్రమే అలా పిలుస్తాడు. భర్త వంక ఏమిటన్నట్టు చూసిందామె. ఆయన ఒక్క క్షణం గది నలుమూలలా పరికించి తృప్తిగా తలుపాడు. ఓహ్, అత్త కోడలిద్దరూ కలిసి అద్భుతంగా అలంకరించారే గదిని. నేను కాదు, ఆ ప్రతిభంతా మీ కోడలిదే. సరే, ఇంతకీ బాబు ఇవాళ రావటం లేదు. బాంబేలో వాళ్ళ ఫ్రెండ్ భరద్వాజ ఇంట్లో దిగాడట, రేపొస్తాడు. అంతదాకా కలకల్లాడుతున్న మేనక ముఖం చటుక్కున వాడిపోయింది. దిగులుగా తన అలంకరణ వంక చూసుకుంది. అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు. ఈ మాత్రం దానికే కన్నీళ్ళు ఎందుకమ్మా? రేపు ఈ పాటికి నీ సమక్షంలో ఉండడు? అనునయంగా, ఆప్యాయంగా మేనకకి చెప్పబోయిందే కానీ ఆమెకి కంఠం వృద్ధమైపోయింది. కొడుకుని విడిచి ఇన్ని నాళ్ళు ఎలా ఉండగలిగానా అని ఆశ్చర్యపోయింది. ఏం ఆడవాళ్ళో ఏమో, ఒట్టి సెంటిమెంటల్ ఫూల్స్. ఫారిన్ నుంచి వచ్చినవాడు ఈ మేనకనే వరిస్తాడని నమ్మకమేమిటి? అక్కడ ఏ ఊర్వశిని చూసి మనసు పారేసుకున్నాడో. భర్త మాటలకు తెల్లబోయి చూసిందామె. అంతలోనే సర్దుకొని, మీ గుణాలు వాడికి రాలేదులేండి, వాడిదంతా నా పోలిక, నా మాట కాదనడు దృఢంగా అంది భర్త వంక చురుక్కుమనేలా చూస్తూ. సరే సరే, నీకంతగా నమ్మకం ఉంటే కాదనేదేముంది? భుజాలెగరేసి తమాషగా నవ్వాడు. ఏదో ఆలోచిస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుండిపోయిందామె. ఏమిటి భరద్వాజ అదే పనిగా చూస్తున్నావు? సోఫాలో కూర్చుంటూ చిరునవ్వుతో ప్రశ్నించాడు కళ్యాణ్. నిన్నే సిన్సియర్గా సమాధానమిచ్చాడు భరద్వాజ. నాన్న భలేవాడివే అందంగా నవ్వాడు. నిజం కళ్యాణ్,
ఫారిన్ వెళ్ళొచ్చాక నీ అందం మరింతగా పెరిగిపోయింది. మగవాణ్ణి నాకే వ్యామోహం కలుగుతోంది. పకపకా నవ్వేశాడు కళ్యాణ్. అంతటితో ఆపకపోతే మీ ఆవిడ అసూయ పడిపోగలదు. నిజంగా కళ్యాణ్, నేనే ఆడపిల్లనై ఉంటే పెళ్లి చేసుకునేవాణ్ణి. షూర్? చిలిపిగా నవ్వుతూ తమాషాగా తలూపాడు కళ్యాణ్. ఇంతలో అన్నయ్య అంటూ పిలుపు వినబడటంతో గది బయటికెళ్ళాడు భరద్వాజ. మరో నిమిషం ఒక విద్యుల్లత లాంటి అమ్మాయిని వెంటబెట్టుకుని లోపలికొచ్చాడు. కళ్యాణ్ తలెత్తి దిగ్భ్రమంగా చూశాడు. ఆమె తను సౌందర్యకాంతికి కళ్ళు చెదిరిపోయాయేమో అనిపించింది. మీట్ మై సిస్టర్ శిల్ప, ఎంఎస్సి. భరద్వాజ చెల్లెల్ని గర్వంగా పరిచయం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ అంటూ మృదువుగా కరచాలనం చేశాడు. శిరీష కుసుమం కన్నా కోమలంగా ఉన్న ఆ కరస్పర్శ అతనొక క్షణం ఆశ్చర్యంలో ముంచివేసింది. శిల్ప సిగ్గుగా నవ్వి తల వంచుకొని ఓరకంట అతని మోహన రూపాన్ని తనివితీరా చూస్తోంది. కూర్చోండి, నిల్చునే ఉన్నారు. తను కూర్చుంటూ ఎదురుగా ఉన్న మరో సోఫా చూపించాడు కళ్యాణ్. భలే వాడివిరా, మా ఇంట్లో మాకే మర్యాద చేస్తున్నావు. బై నాకు కొంచెం పనుంది, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి అని చెప్పి భరద్వాజ వెళ్ళిపోబోయాడు. సారీ భరద్వాజ్, నేను వెళ్ళిపోవాలి. అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వెళ్ళిపోతున్నావా? వచ్చి 2 గంటలైనా కాలేదు. మా ఇల్లు బోరు కొడుతుందా, లేక అమ్మ మీద దిగులు పడ్డావా? భరద్వాజ నవ్వుతూ అడిగాడు. అక్కడ ఎవరైనా ఆత్రంగా వెయిట్ చేస్తున్నారేమో, శిల్ప సన్నని కంఠంతో అంది. కళ్యాణ్ కళ్ళల్లో ప్రేమమూర్తి అమ్మ మెదిలింది. తల్లి పట్ల మమకారంతో మనసంతా నిండిపోయింది. మీరు కరెక్ట్గానే చెప్పారు. అమ్మ నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటుంది. అమ్మకు నేనంటే అపురూపం. అసలన్ని సంవత్సరాలు విడిచి ఉండటమే గొప్ప సంగతి. అతని మాటల్లో ఆర్ద్రత, తల్లి పట్ల మమకారం పొంగి పొరలుతున్నాయి. ప్లీజ్ మరో 2 రోజులు ఉండలేవు? భరద్వాజ స్నేహ ప్రియంగా అభ్యర్థించాడు. మీరు ఉంటారని నేను ఎన్నో ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాను. మీరు చక్కగా పాడతారని అన్నయ్య చెప్పాడు. అప్పుడే వెళ్ళిపోవాలంటున్నారు? నిష్ఠురత, బాధ మేళవించిన ఆ మృదుస్వరం అతన్ని విచలితుణ్ణి చేసింది. సారీ, మీ మనసు నొప్పించినట్లున్నాను. సారీతో లాభం లేదు మిస్టర్. కోపంగా చూసిన ఆ చూపుకి కళ్యాణ్ పకపక నవ్వేశాడు. మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారు. మీలాగా మీ మాటలు కూడా సో బ్యూటిఫుల్. అందుకేనా త్వరగా వెళ్ళిపోవాలంటున్నారు? మూతి సున్నాలా చుట్టేసి ఓరచూపులో కోపం కలిపేసింది. కనీసం భోజనమైనా చెయ్యనిదే మిమ్మల్ని కదలనివ్వను. అంతా రెడీగా ఉంటుంది, నేను చూసొస్తాను అంటూ లోపలికెళ్ళింది శిల్ప. ఏమిటి కళ్యాణ్, మరీ అంత తొందర? నీవు వస్తావన్న ఆనందం పూర్తిగా అనుభవించనీయకుండానే వెళ్ళిపోతానంటున్నావు? భరద్వాజ బాధగా చూస్తూ అడిగాడు. లేదు, వెళ్ళిపోవాలి. దీర్ఘకాల వియోగానంతరం నా వాళ్ళందరినీ చూడాలని మనసెంత తహతహలాడుతుందో నీకు అర్థం కాదు. పోనీ ఒక విషయం చెప్పు. ఏమిటది? మా శిల్పని చూసావుగా, నీ అభిప్రాయం ఏమిటి? ఆమెకేం ఏంజిల్లా ఉంది. సృష్టిలో స్త్రీ సౌందర్యం ఎన్ని రకాలు అని ఆశ్చర్యపడిపోతూ ఉంటాను. ఆ సౌందర్యం నీ సొంతం చేద్దామని నాన్నగారి ఉద్దేశం. భరద్వాజ అసలు విషయం బయటపెట్టాడు. కళ్యాణ్ ముఖం గంభీరంగా మారిపోయింది. చెంపలు సవరించుకుంటూ ఆలోచనలో పడ్డాడు. అందం, చదువు, ఐశ్వర్యం కల యువకుడు కంటపడగానే ఆడపిల్లల తల్లిదండ్రులు వెంటబడుతూ ఉంటారు కాబోలు. పైకి మాత్రం చిన్నగా నవ్వుతూ, ఇప్పుడప్పుడే ఆ ఉద్దేశం లేదు భరద్వాజ్. ఇంకా కొన్నాళ్ళు జరగాలి. నా పెళ్ళి మా అమ్మకు మధుర స్వప్నం. నాకు ఇంకా మ్యారేజ్ని గురించి నిర్దిష్టమైన అభిప్రాయం ఏదీ లేదు. మిత్రుడి చెయ్యి స్నేహపూర్వకంగా నిమురుతూ నచ్చచెప్తున్నట్లు అన్నాడు. షాక్ తిన్నట్లు చూశాడు భరద్వాజ. అందాల రాశిలా ఉన్న చెల్లిని మిత్రుడు తిరస్కరిస్తాడనుకోలేదు. కాకపోతే అంతస్తులో తక్కువైన సంస్కార ప్రియుడు, విద్యావంతుడు అయిన కళ్యాణ్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోడు అని ఆశించాడు. కళ్యాణ్, తప్పించుకోవాలని చూస్తున్నావు. మా సిస్టర్ నీకు నచ్చలేదా? నీ దృష్టిలో అమ్మాయి ఎలా ఉండాలి? ఏదో ఆశ మనసుని లాగుతుండగా తరచి ప్రశ్నించాడు. చాలా పొరబడుతున్నావు. నచ్చిన వాటినన్నింటినీ స్వంతం చేసుకోవాలనుకోవటం స్వార్థమే అవుతుంది. కొన్ని అందాలు దూరం నుంచి చూసి సంతోషించాలి. అప్పుడే తృప్తి, ఆనందం. మీ చెల్లాయికి నాకన్నా ఎగుడైన వరుడే దొరుకుతాడు. నేను హృదయపూర్వకంగా చెబుతున్న మాటలు ఇవి. నీ మనసు నొప్పిస్తే క్షమించు. భరద్వాజ్ మరేం మాట్లాడలేకపోయాడు. ఏం చెప్పినా, ఏం చేసినా ఎదుటివారిని ఒప్పించే శక్తి కళ్యాణ్లో ఉంది. మిత్రుడి సిన్సియారిటీకి అభినందించకుండా ఉండలేకపోయాడు. కానీ తన కోరిక తిరస్కరించాడే అన్న అసంతృప్తి మాత్రం మనసులో మిగిలిపోయింది. మరోసారి ఆలోచించు కళ్యాణ్. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదు కదా. ఇంటికి వెళ్ళాక నిదానంగా యోచించి చూడు అన్నాడు మిత్రుడి భుజం మీద ఆప్యాయంగా నిమురుతూ. అన్నయ్య, మీల్స్ రెడీ. శిల్ప వయ్యారంగా నిల్చొని సుతారంగా అంది. ఈసారి మరో డ్రెస్లో ఉంది శిల్ప.
ఆమెలోని కళాభిరుచికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మగవాళ్ళని ఆకర్షించటానికి అమ్మాయిలు ఎంత తంటాలు పడిపోతారు. తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు. బిగుతుగా ఉన్న మ్యాక్సీలో శిల్ప మరింత సోయగాలు విరజిమ్ముతోంది. వంపు సొంపులన్నీ విలాసంగా ప్రదర్శిస్తూ తనే వడ్డనికి ఉపక్రమించింది. విలాసమైన డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. శిల్ప వడ్డిస్తూ ఉత్సాహంగా కబుర్లు చెబుతోంది. మీరు చాలా అందంగా మాట్లాడుతున్నారు అన్న కళ్యాణ్ మాటలు ఆమె ఊహలకి మరింత బలాన్ని ఇచ్చాయి. ఫారిన్లో ఏ అమ్మాయి మీ వెంటబడలేదా? హఠాత్తుగా ఆమె అడిగిన ప్రశ్నకు తెల్లబోయాడు అతను. ఆలోచన ప్రవాహం నుంచి తెప్పరిల్లి మెల్లగా అన్నాడు. వెంటబడిన వాళ్ళందరికీ మనసులో చోటిస్తే ఎలా? ఇస్తే ఏమైపోతుందో? అతన్ని కవ్వించాలని కొంటెగా అడిగింది. హృదయం, అందులోని అపురూపమైన భావాలు ఒకరికే అంకితం అయితే దానిలో శోభ ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. శిల్ప అతని వంక విస్మయంగా చూసింది. అతన్ని కొంచెం లోతుగా టెస్ట్ చేయాలనుకుంది. చూడండి, ఒక్కొక్కరి హృదయం ఒక్కో విశిష్టత్వాన్ని సంతరించుకొని ఉంటుంది. పరిచయాలు పెంచుకొని ప్రేమ పాఠాలు వల్లించుకుంటే ప్రేమంటే ఎక్స్పెరిమెంట్ కాదు శిల్ప గారు. మరి ఫారిన్ కంట్రీస్లో డేటింగ్ గురించి మీరేమంటారు? తన విశాల సుందర ఆలోచనలను మరింత విశాలం చేస్తూ ప్రశ్నించింది. వాళ్ళ పద్ధతులు వేరు. హాయిగా కలిసి తిరుగుతారు, కమ్మగా తింటారు, కబుర్లు చెప్పుకుంటారు. ఒకరి అభిప్రాయాలు మరొకరికి సరిపోనప్పుడు చిరునవ్వులతో వీడ్కోలు చెప్పుకుంటారు, హ్యాపీగా విడిపోతారు. ఆ విషయాన్ని ఆ తర్వాత అంత తేలిగ్గాను మర్చిపోతారు. కానీ మన వాళ్ళు అలా కాదు. బోలెడు కన్నీళ్ళు, ఆవేదనలు, నిరాశలు, నిట్టూర్పులు, విరహ వేదనలు, వీటిని కప్పుకొని తమ అస్తిత్వాన్నే కోల్పోతారు. మీ అనలైజేషన్ బాగుంది. శిల్ప ఆనందంగా నవ్వింది. అంతేకాదు, వాళ్ళకి మనలాగా అటాచ్మెంట్స్, సెంటిమెంట్స్ తక్కువ. తండ్రి కోటీశ్వరుడైన కొడుకు కష్టపడి పని చేయాల్సిందే. నేనక్కడుండగా చిత్రమైన సంఘటన జరిగింది. తండ్రి యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్. కొడుకు అక్కడో పెద్ద బిల్డింగ్ కడుతుంటే దానికి పునాది తవ్వే కూలీగా చేరాడు. అలా తవ్వుతూ తవ్వుతూ ప్రమాదవశాత్తు కాలు జారి లోతుగా తవ్విన పునాదిలో పడిపోయి చనిపోయాడు. చూడు ఎంత దురదృష్టమో. తండ్రికి ఫోన్ చేస్తే వచ్చి చూశాడు. హ్యాట్ తీసేసి కాసేపు విచారించాడు. అంతే, అంతవరకే అతని కర్తవ్యం. శిల్ప ముఖంలోని భావాలు జాగ్రత్తగా గమనిస్తూ ఉద్వేగంగా చెప్పాడు. బాబోయ్, మన వాళ్ళైతే ఏడుపులు, పెడబొబ్బలు. అసలు అంత డబ్బుంటే ఉద్యోగం చేయనిస్తారా? అంది గుండెల మీద చేతులుంచుకొని కళ్ళు పెద్దవి చేస్తూ. ఇంతకీ మీరు మనసులో ఒకరికే స్థానమిస్తానంటారు? నవ్వుతూ అడిగింది. హృదయ మందిరంలో చోటు మిగలదు, నో వేకెన్సీ అన్న బోర్డు తగిలించుకోవాలి. తను అంత స్పోర్టివ్గా సమాధానమిచ్చాడు. భరద్వాజ మరీ బలవంతం చేయడంతో ఆ రాత్రికి ఉండిపోక తప్పలేదు. శిల్ప తన పట్ల అనురాగం పెంచుకుంటుందేమోనన్న భయం ఒక పక్క, మిత్రుడి కోరికను నిరాకరిస్తే చిన్నబుచ్చుకుంటాడేమోనని సంకోచం మరో పక్క అతన్ని వేధిస్తున్నాయి. విజ్ఞానాన్ని, వినయాన్ని నింపుకొని టీవీగా, హుందాగా, అందంగా మెరిసిపోతున్న కుమారుడిని కనుల నిండుగా తృప్తిగా చూసుకుంటూ ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుంది కుముదినీదేవి. కళ్యాణ్ చటుక్కన వంగి తల్లికి పాదాభివందనం చేశాడు. కుముదిని హృదయం ఆనంద తరంగితమైంది. తన కంటి వెలుగుని, ఇంటి దీపాన్ని చూపులతో మమతానురాగాలు కుమ్మరిస్తూ ఆలకించింది. జగన్మోహన్ రావు కళ్యాణ్ వంక గర్వంగా చూసుకుంటున్నాడు. భవనంలో పరిజనమంతా అక్కడే చేరిపోయారు. వాళ్ళందరికీ ఈరోజు మహాపర్వదినంలా ఉంది. దివాన్ శివమూర్తి ఒక పక్క వంగి వినయంగా నిలబడి ఉన్నాడు. కళ్యాణ్ అందరినీ పేరు పేరున పిలిచి పలకరించి తృప్తిపరిచాడు. శివమూర్తి గారు, మీరు మరీ చిక్కిపోయారు. వర్క్ బాగా ఎక్కువగా ఉన్నట్లుందే. మీ పెద్దమ్మాయి పెళ్లి చేశారా? అంతగా వంగిపోయారు. అతడి మాటల్లోని సున్నితమైన వ్యంగ్యానికి మిగతా వాళ్ళు నవ్వేశారు. శివమూర్తి మాత్రం మరింత ఒదిగిపోయి సమాధానమిచ్చాడు. ఫారిన్ వెళ్ళొచ్చినా మీరేం మారలేదు బాబుగారు. మా అందరినీ గుర్తుపెట్టుకున్నారు. చాలా సంతోషం. ఇక నా పని సంగతి అంటారా? అది నేను బ్రతికిన నాళ్ళు నన్ను విడిచిపెట్టదు. అందరి పరామర్శలు అయ్యాక కొడుకుని మేడ మీదకి తీసుకెళ్ళింది కుముదినీదేవి. కళ్యాణ్ స్నానం చేసి తల్లి పెట్టిన టిఫిన్ ఆప్యాయంగా తింటూ సంతోషంగా కబుర్లు చెబుతున్నాడు. సరోజ ట్రేలో గ్లాసులు, విస్కీ సీసా పెట్టుకొని ఆ గదిలోకి వచ్చింది. ఆమె పనిపిల్లలా ఉండదు. నీట్గా, అందంగా, ఫ్యాషన్గా ఉంటుంది. సినిమాలు చూసి కొంత, కుముదినీదేవి ఆజ్ఞ మేరకు కొంత ఆమె అలా తయారైంది. కొన్ని విషయాల్లో అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటుంది. సరోజ లేకపోతే జగన్మోహన్ రావుకి క్షణం గడవదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఆయనకి పర్సనల్ సెక్రటరీ లాంటిది. సరోజ చేతిలోని సామాగ్రిని చూసి తెల్లబోయాడు కళ్యాణ్. తల్లి వంక ప్రశ్నార్థకంగా చూశాడు.
కుముదినికి కోపం ఆగలేదు. సరోజా, ఇవన్నీ నిన్నెవరు తెమ్మన్నారు? నేనే తెచ్చానమ్మా. అబ్బాయి గారు ఫారిన్ నుంచి వచ్చారు, అలవాటై ఉంటుందని అంటూ నసిగింది. అఘోరించావు. నీ అతి తెలివి ప్రదర్శించొద్దని ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళు ముందిక్కడి నుంచి. ఈ వేషాలన్నీ పెద్దయ్య గారి దగ్గర. కదులు ముందు. సరోజ తల వంచుకొని అపరాధిలా వెళ్ళిపోయింది. కళ్యాణ్ ఎంతగానో మెచ్చుకుంటాడని పొంగిపోతూ వచ్చింది. ఇలా ఎదురు దెబ్బ తగులుతుందని ఊహించలేదు. రాజా కళ్యాణ్ ఫారిన్ వెళ్ళబోయే ముందు ఒక ప్రమాణం తీసుకుంది కుముదినీదేవి. పుతలీబాయి గాంధీని కోరినట్లే కుముదిని కళ్యాణ్ని కోరింది. మద్యం ముట్టనని, పరస్త్రీని మాతృభావనతో చూస్తానని, అనవసరమైన అపహాస్యాలతో ఇతరుల మనసు నొప్పించనని కళ్యాణ్ తల్లికిచ్చిన వాగ్దానం ఏ క్షణమూ మరవలేదు. ఆ దృశ్యం గుర్తుకొచ్చి కుముదిని హృదయం ఆర్ద్రమైపోయింది. రాజా వంక ప్రేమగా చూస్తూ, రాజా, నాకిచ్చిన ప్రమాణం మర్చిపోలేదు కదా? తల్లి చేతిని తన చేతిలోకి తీసుకొని చెంప కానించుకొని భక్తిగా కళ్ళు మూసుకున్నాడు. అమ్మా, శ్వాస పీల్చడమన్నా మర్చిపోతా గాని నీ మాట మర్చిపోతానా? కుముదిని హృదయం ఆనందంతో తృప్తితో నిండిపోయింది. ఇరువురి మధ్య కొంచెం సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. అమ్మా, మేనక కనిపించదేం? నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ప్రశ్నించాడు. అతని నోటి నుంచి ఆ ప్రశ్న రావాలని ఇందాకటి నుంచి నిరీక్షిస్తున్న కుముదిని చిన్నగా నవ్వుకుంది. నిన్నటి దాకా నువ్వు వస్తున్నావని ఎంత హడావిడి చేసిందని. అనుకోకుండా వాళ్ళ డియరెస్ట్ ఫ్రెండ్కి ఎవరికో ఒంట్లో బాగాలేదని తెలిసి ఊరికెళ్ళింది. తప్పనిసరి వెళ్ళింది కానీ తన మనసంతా నీ మీదే. కళ్యాణ్ పెదవుల మీద చిరుదరహాసం మెరిసింది. హఠాత్తుగా టాపిక్ మార్చాడు. అమ్మా, నాన్నగారి ప్రవర్తన ఏమైనా మారిందా? అంతవరకు కలకల్లాడుతున్న ఆమె వదనం చటుక్కున వాడిపోయింది. దీర్ఘంగా విశ్వసించింది. ఆయన మారరు కళ్యాణ్. ఆయనకు అనుగుణంగా నేను మారలేను. ఈ జీవితాలు ఇంతే. నా ఆశలన్నీ నీ మీదే కళ్యాణ్. ఇండస్ట్రియలిస్టుగా ఆయనకి మంచి పేరుంది, నిజమే. ఆయన ప్రవర్తన చూస్తుంటే ఈ పేరు ప్రతిష్టలు ఎన్నాళ్ళో నిలవవేమో అనిపిస్తోంది. నువ్వు వచ్చేసావుగా, ఇంకే దిగులు లేదు. నిశ్చింతగా గడిపేస్తాను. మితిమీరిన ప్రేమతో కుమారుడి జుట్టు ఆప్యాయంగా సవరించింది. ఆ లాలనలో కళ్యాణ్ చిన్నపిల్లవాడిలా కరిగిపోయాడు. పురుషుడు జీవితంలో మనస్ఫూర్తిగా తలవంచేది ఇద్దరి దగ్గర. ప్రేమమయి భార్య, కరుణామయి తల్లి. నమస్తే అంటూ కళ్యాణ్ సమీపంగా వెళ్ళాడు. చప్పున ఆమె ఇటు తిరిగింది. కళ్యాణ్ని చూడగానే ఆమె ముఖం ప్రసన్న గంభీరమైపోయింది. గుడ్ మార్నింగ్ అంది కంఠంలో ప్రేమవల్లి తంత్రీనాదాలు మోగుతున్నట్లుగా. అపాదమస్తకం ఒక్కసారి ఆమెను చూసిన కళ్యాణ్ ఆశ్చర్యపోయాడు. ఆమె తన కలల చెలి, కలల నెచ్చెలి. చిరకాలంగా అప్పుడప్పుడు గుండెల్లో కావ్యనాదాలు పలికిస్తూ ప్రేమ వేదాలు వల్లిస్తూ అందకుండా వెళుతున్న అద్భుతమూర్తి. అతనికి అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. ఏకాంతం, నిర్జన ప్రదేశం, అపూర్వమైన ప్రకృతి శోభ. ఆమె కేసి చూశాడతను. కూర్చోండి అన్నాడు ఏదో మాట్లాడాలి అన్నట్లు. ఆమె చిరునవ్వు చిందించింది. దూరంగా వెన్నెల కెరటం వెలిసినట్లయింది. ఎప్పుడొచ్చారు? నేనెప్పుడూ ఇక్కడే ఉంటాను. ఇది ఓ ప్రేమికుని గుండెలోని గుడి. ఇది మీ నందనవనమా? ఎవరా అదృష్టవంతుడు? మీకు తెలియదా? ఆశ్చర్యపోయాడు కళ్యాణ్. ఎవరు అని అడిగాడు. ఆమె జవాబు ఇవ్వలేదు. ఒక్క క్షణం ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కళ్యాణ్కి ఆవేశంగా ఉంది. ఎవరీమే? ఎందుకు అప్పుడప్పుడు తన కల్లోకి వస్తోంది? ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇదే అవకాశం అడిగేయాలనుకున్నాడు. మీ పేరు? ఆమె జవాబు ఇవ్వలేదు. ఎప్పుడూ నా కళ్ళల్లోకి వస్తున్నారెందుకు? అది నా చేతిలో ఉందా? మరి ఎవరి ఇష్టంతో వస్తున్నారు? నువ్వే కోరుకుంటున్నావు. నేనా? ఆ కలవరిస్తున్నావు కదా. పిలిస్తే పలకపోతే తప్పు, ఆహ్వానిస్తే వెళ్ళకపోతే దోషం, ఆరాధిస్తే కరుణించకపోతే నేరం కాదా? నా ఆరాధన మీకు అందిందా? ఆమె తల ఊపింది, మయూరి నాట్యం చేసినట్లుగా. మరి కరుణించారా? ఆమె తల అడ్డంగా తిప్పింది. కళ్యాణ్ ముఖం వాడిపోయినట్లుగా అయింది. ఎందుకని? ఉద్వేగంగా అడిగాడు. ఆమె జవాబు ఇవ్వలేదు. కదిలి ముందుకు నడిచింది. వెళ్ళిపోతున్నారా? తల ఊపింది. ఆగండి, నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. నేనేం నేరం చేశాను? నా కళ్ళల్లోకి రావటం ఎందుకు? నా ఆరాధన స్వీకరించటం ఎందుకు? ఇప్పుడు కనిపించి మళ్ళీ దూరం కావటం ఎందుకు? గలగలా సెలయేరు పారినట్లు నవ్వింది. నీ తపస్సు చాలేదు, ఇంకో జన్మకాలం గడవాలి. ఆమె పెదాలు అస్పష్టంగా కదిలాయి. ఆ విషయం చెప్పటానికి ఆమెకి కూడా ఇష్టం లేనట్టుగా పలికింది కంఠం. అతను చొరవ చేసి ఆమె చేయి అందుకోవాలనుకున్నాడు. ఆమెను అలాగే కౌగిలిలో బంధించి తన ఇంటికి తీసుకెళ్ళి తనతో ఉంచేసుకోవాలనుకున్నాడు. చప్పున చేయి చాపాడు. ఆమె దూరంగా వెళ్ళింది. అతను మరో 2 అడుగులు వేశాడు. దబ్బున గోతిలో పడ్డాడు.
అమ్మా గట్టిగా కేక వేశాడు. మంచంపై నుంచి కింద పడ్డ కళ్యాణికి ఒక్క క్షణం తానెక్కడున్నది అర్థం కాలేదు. అర్థమైన వెంటనే తను కంటున్న కలల గురించి తనకే జాలి వేసింది. ఎవరి స్వప్నచారిణి అనుకున్నాడు. అందంగా డిజైన్ చేసి ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ఏదో ఇంగ్లీష్ సాంగ్ హమ్ చేస్తూ తలదూవుకుంటున్నాడు కళ్యాణ్. అతని మనసంతా నిర్మలంగా, హాయిగా, సంతోషంగా ఉంది. రాత్రి వచ్చిన కళ అతనిలో నూతనోత్సాహాన్ని నింపింది. కలల చెలితోటి అనుబంధం రోజురోజుకి దృఢతరమవుతోంది. అదే అతనికెంతో మానసిక బలాన్ని ఇస్తోంది. సరోజ ట్రేలో టిఫిన్ ప్లేట్ తీసుకొని వచ్చింది. బాబు, రాత్రి మేనకమ్మ గారు వచ్చారు, మీరు చూశారా? ఊరిస్తున్నట్లుగా అడిగింది. మేనక వచ్చేసింది. అతని నరాల్లో ఒక విధమైన ఉద్వేగం, కంఠంలో ఉద్రేకం, కళ్ళలో ఒక విధమైన కాంతి, రక్తం వెచ్చగా కొత్తగా పరుగులు తీస్తున్న అనుభూతి. రాజాలో సంచలనాన్ని గమనించిన సరోజ చిన్నగా నవ్వుకుంది. మీరు పిలుస్తున్నారని చెప్పమంటారా? వద్దు వద్దు వద్దు, నువ్వేం చెప్పొద్దు, నేనే వెళ్తాను. సరోజ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళబోయింది. మేనమామ కూతురే అయినా రాజా మేనకని చూడలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చూసినా అంతగా గుర్తులేదు. అమ్మ ఏం చేస్తోంది? ఆతృతంగా అడిగాడు. శుక్రవారం కదూ, పూజ చేసుకుంటున్నారు. ఓ అనుకుంటూ అద్దంలో తన ప్రతిరూపాన్ని మరోసారి చూసుకున్నాడు. తనకే ముద్దొచ్చేలా ఉందా ప్రతిబింబం. మేనక కోసం కొన్న కొత్త రకం టేప్ రికార్డర్, ఫారిన్ నైలెక్స్ చీరలు, ఖరీదైన కాస్మెటిక్స్ మరొకసారి చూసుకున్నాడు. ఇవన్నీ ఆమెకు నచ్చదాయా? కళ్ళల్లో మెరుపులు కురుస్తుండగా మెచ్చుకుంటుందా? తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. ఆ గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న మేనక వీపు భాగం చూశాడు అతను. లేత ఆకుపచ్చ రంగు షిఫాన్ చీరకి నల్లని బోర్డర్ అందమైన ఆమె నడుముని ఆప్యాయంగా కౌగిలించుకుంది. చీరకి జాకెట్కి మధ్య 4 వేళ్లు వెడల్పు పచ్చని శరీరం పరువపు నిగారింపుతో మిలమిల మెరుస్తోంది. కొత్త రకంగా వేసుకున్న హెయిర్ స్టైల్ మీద స్ప్రే చేసుకుంటున్న మేనక అద్దంలో మరో ముఖాన్ని చూసి గిరక్కన తిరిగింది. గుమ్మం ముందు 6 అడుగుల విగ్రహం. ఆమె గుండె ఏదో అనిర్వచనీయమైన భావంతో ఊగిసలాడింది. బావా అంది అప్రయత్నంగానే. అలా నిలబడిపోయావేం? బావా రా లోపలికి, మృదువుగా ఆహ్వానించింది సిగ్గుగా చూస్తూ. ఇదండి కథ. తిరిగి 2వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది చాలా ఓల్డెన్ డేస్ కథ అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.